దేశంలో గ్రామీణాభివృద్ధి సుస్థిర వ్యవసాయ అభివృద్ధిలో నాబార్డ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన 44వ నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల్లో నాబార్డ్ భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందన్నారు. నాబార్డ్ ప్రోత్సాహంతో వ్యవసాయ అనుబంధ రంగాలైన పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, ఫిషరీస్ తదితర రంగాల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో బ్యాంకులు తాత్సారం చేయొద్దని, మహిళా గిరిజన రైతుల్ని ప్రోత్సహించాలని సూచించారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇంక్యుబేషన్ సెంటర్లతో స్టార్టప్లను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పలు డీసీసీబీలు, పిఏసీఎస్ల చైర్మన్లు కూడా ప్రశంసా పత్రాలు అందజేశారు. బ్యాంకులందరికీ చెప్తున్నా, ఇప్పటికీ రైతు భారతం, గ్రామీణ భారతం, రైతాంగం మీద నిలబడ్డటువంటి భారతదేశానికి మీరు ఎన్ని అప్పులు ఇచ్చినా, మా ప్రాణం పోయినా మీ అప్పు మట్టికి తీరుస్తామని చెప్పి బ్యాంకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మీరు నాన్ అగ్రికల్చర్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, అగ్రికల్చర్కి అంత పెద్దగా ఇవ్వట్లేదు. దానికి నాబార్డు ధన్యవాదాలు తెలియజేయాలి. మిగతా బ్యాంకులు ఆలోచన చేసుకోవాలి. అందుకని ఎంత పెట్టుబడి పెట్టినా మీరు భూమి మీద పెట్టండి, వ్యవసాయ రైతుల మీద పెట్టండి, దానికి సంబంధించిన అనుబంధ రంగాల మీద పెట్టండి, మీ యొక్క డబ్బుకి మాది గ్యారంటీ అని చెప్పి రైతాంగం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.